స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు శ్రీ వనదుర్గ భవాని మాత. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయానికి వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ వెళ్తే మనకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేయడానికి కానీ అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూర్ గా అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ సారా గోవర్ధన్. వెల్కమ్ టు జిఎస్ వ్లాగ్స్. ఈ ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామం నందు ఉంటుంది. హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి మెదక్ రూట్ లో బొడ్మట్పల్లి చౌరస్తా నుండి 1 కిలోమీటర్ తర్వాత అమ్మవారి ఆలయానికి ఒక దారి ఉంటుంది. ఏడుపాయల చౌరస్తా వద్ద టిఫిన్స్, కూల్ డ్రింక్స్ వంటివి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నుండి ఆటోల సౌకర్యం కూడా ఉంటుంది. దాదాపు ఆలయానికి దగ్గర వరకు తీసుకెళ్తారు. ఆటో చార్జెస్ 20 రూపాయలుగా తీసుకుంటారు. ఎడమ వైపుకు వెళ్తే ఒక చిన్నపాటి డ్యామ్ అనేది కనిపిస్తుంది. అప్పట్లో రాజుల కాలంలో ఈ డ్యామ్ కట్టించిందని మనకు డ్యామ్ పైన ఉన్నటువంటి పేరుని చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేస్తారు. యూత్ ఎంజాయ్ చేయడానికి మరియు స్విమ్మింగ్ చేయడానికి ఒక మంచి స్పాట్ గా చెప్పుకోవచ్చు. పక్కనే గంగమ్మ తల్లి ఆలయం ఉంది. గంగమ్మ తల్లి గురించి ఒక కథ, స్థల పురాణం ఉంది. అది మనం ముందు మాట్లాడుకుందాం. మనం ఈ చిన్న వంతెన నుండి కుడివైపుకు వెళ్తే అమ్మవారి ఆలయం వస్తుంది. ఇక్కడ వంటకు సంబంధించిన సామాన్లు మరియు టెంట్ హౌస్ సామాన్లు పూర్తిగా దొరుకుతాయి. ఇక్కడ రూమ్లు రెంట్ కూడా దొరుకుతాయి. మేము ఒక చిన్నపాటి టెంట్ ను కూడా రెంట్ కు తీసుకొని ఇక్కడ స్టే చేయడం జరిగింది. కట్టెలు కూడా అమ్ముతుంటారు. మటన్ కూడా ఉడికించుకోవచ్చు. చిన్నపిల్లలకి ఆట బొమ్మలు మరియు స్వీట్ షాపులు లాంటివి చాలానే ఉన్నాయి. మనకు అమ్మవారి ఆలయం కన్నా ముందు ప్రధాన ముఖ ద్వారం అనేది దర్శనమిస్తూ ఉంటుంది. ప్రధాన ముఖ ద్వారం కుడివైపు భాగంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ బైక్లు, కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. ముఖద్వారంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుడివైపు భాగంలో కొబ్బరికాయల కేంద్రం ఉంటుంది. అమ్మవారి ఆలయం కన్నా ముందు 7 పాయల్లో ఒక పాయ అనేది పారుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు తలనీలాలు సమర్పించిన తర్వాత స్నానాలు చేసుకుంటారు. ఈ పాయకు ఆనుకొని సంతాన గుండం అనేది ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ గుండంలో స్నానం చేసి అమ్మవారి దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారికి కుంకుమార్చన, బోనాలు, గండజ్యోతి ఇలా రకరకాలుగా భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు ముడుపులు చెల్లించుకుంటారు. అమ్మవారి దర్శనానికి వస్తే ఇక్కడ అమ్మవారు 9 అవతారాల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తూ ఉంటుంది. స్పెషల్ దర్శనానికి 80 రూపాయల టికెట్ మరియు పులిహోరాకి 20 రూపాయలు, లడ్డూకి 20 రూపాయలు తీసుకుంటారు. స్పెషల్ దర్శనానికి టోకెన్ పైన ఒక లడ్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నేను మొదట్లో చెప్పినట్టుగా మేము కూడా ఇక్కడ ఒక చిన్నపాటి టెంట్ను కూడా తీసుకున్నామని చెప్పాను. మా మామయ్య తమ పిల్లలకి పుట్టి పంచలు కట్టిస్తున్నాడు. మా తాతయ్య అమ్మమ్మలకి, మామ అత్తలకి ఒడిబియ్యం పోయడం జరిగింది. మా మామలందరూ కలిసి మటన్, చికెన్, బగారా రైస్ కూడా వండడం జరిగింది. పుట్టి పంచల కార్యక్రమం ముగిసింది. ఇక తినడమే ఆలస్యం. నెక్స్ట్ వీడియో అమ్మవారి యొక్క చరిత్ర, స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. ఎవరు మిస్ కాకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.